హలో అందరికి. ఎప్పుడు ఒకే స్టైల్లో రెగ్యులర్లో కాకుండా కొంచెం ఇలా చేసి చూడండి చికెన్ కర్రీ. ఇది నా స్టైల్లో చికెన్ కర్రీ, చాలా ఎమ్మీగా ఉంటుంది, చూసేయండి. సో దబా స్టైల్లో చికెన్ కర్రీ చేయడానికి ఫస్ట్ ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. అండ్ ఆయిల్ నార్మల్ వేడి ఉన్నప్పుడు వేసుకోండి. సో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చేస్తే ఏంటి అంటే మనకు పని ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది. సో ఆయిల్ నార్మల్ వేడి ఇవ్వండి, చాలా వేడి వద్దు, లేదంటే మళ్ళీ అది పేలుతుందని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. సో ఫస్ట్ కొన్ని మిరియాలు వేసాయి. నేను కేజీకి చికెన్కి చేసేది ఒక 3-4 మిరియాలు, 3-4 లవంగాలు, కొంచెం బిర్యానీ పువ్వు అండ్ సాజీరా కొంచెము అండ్ ఇలాచి. ఇప్పుడు ఇలాచి నేను చూపిస్తాను చూడండి, కొంచెం ఓపెన్ చేసి వేయండి, లేదంటే ఏదైనా క్లోజ్డ్ ఉంటుంది కదా అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలాచి కానీ, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇవి ఆయిల్లో వేసినప్పుడు అది పేలే ఛాన్స్ ఉంటుంది, అందుకే అలా కొంచెం ఓపెన్ చేసి వేయాలన్నమాట. సో నేను 2 ఇలాచి వేసాను. సో నేను గరం మసాలా వాడాను, ఇదే అనమాట. ఇంకా హోల్ స్పైసెస్ వేస్తాను అండ్ బిర్యానీ ఆకు వేసాక ఒకటి స్టార్ పువ్వు అండ్ పెద్ద ఇలాచి, అది కూడా ఒక్కొక్కటి చాలు, అది సరిపోతుంది. ఇది కేజీ చికెన్కి అని చెప్పా కదా. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసా. అది వాష్ చేసి పెట్టుకోండి మంచిగా, లేదంటే చాలా మట్టి మట్టి ఉంటుంది కదా అందులో, అందుకే మంచిగా వాష్ చేయండి. ఆకుకూరలు ఏదైనా చూసుకోండి, పురుగులు ఉంటున్నాయి ఈ మధ్య, కొంతమంది అయితే పాములు కూడా వస్తున్నాయని చెప్తున్నారు, సో జాగ్రత్త. అండ్ కరివేపాకు కూడా వేసేసాక వెంటనే నేను ఆనియన్స్ ఇన్ని తీసుకున్నాను కేజీకి. ఇది ఈ గ్రేవీకి ఆనియన్ తోనే ఉంటుంది అనమాట. అండ్ ఫైన్ చాప్ చేసుకోండి, మంచిగా ఇలా చాప్ చేసుకోండి. సో కొంచెం మిర్చి అండ్ ఆనియన్ వేసేసుకున్నాం. ఈ ఆనియన్ ఎలా అంటే మంచిగా దగ్గరకు అయిపోవాలి, ఇన్ని ఆనియన్ అనుకోవచ్చు, కానీ ఈ చికెన్ కి ఇన్ని ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. మిర్చి కూడా వేసారు, కనపడట్లే అని చూపించా మళ్ళీ. ఆనియన్ మొత్తం దగ్గరికి మంచిగా బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట. అది ఎలా అంటే మొత్తం ఇంకా పేస్ట్ లా అయిపోవాలి, లేదంటే మనకి తినేటప్పుడు ఆనియన్ తగులుతుంది, అలా కాకుండా మెత్తగా అయిపోవాలి. నేను లాస్ట్ లో చూపిస్తా ఎలా ఉంటుందో. సో కలిపేసుకోండి మంచిగా. అండ్ ఇందులోనే కొంచెం పసుపు వేసి, నాన్ వెజ్ లో పసుపు కూడా ఎక్కువ పడుతుంది. సో వేసాక అది మంచిగా కలిపేసుకొని క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం దగ్గరకు అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, వెంటనే వేయకండి. సో ఈ లోపు పక్కన చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకోండి. అండ్ నేను ఏంటి అంటే ఇప్పుడు చికెన్ కి నేను ఎక్కువే వాడతాను ఆనియన్స్, ఎప్పుడైనా కూడా నార్మల్ ఫ్రైకి కూడా ఇంతకంటే కొంచెం తక్కువ వాడతాను. చికెన్ కర్రీకి ఆనియన్స్ తోనే టేస్ట్ వస్తుందని అనిపిస్తుంది నాకు. సో చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఆనియన్. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు కూడా మీరు దంచి వేసుకోవచ్చు, కాకపోతే నేను రీసెంట్ గానే చేశాను, అది ఫ్రెష్దే, అందుకని చెప్పేసి నేను ఇంకా అదే వేసేసాను. సో కలిపేసుకొని మంచిగా దగ్గరకు అయింది, ఇంకాసేపు కూడా ఉండాలి. క్లోజ్ చేసి పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు చికెన్ వాష్ చేసుకొని చికెన్ కూడా వేసేసుకోండి ఇందులో. అండ్ లాస్ట్ టైం గ్రీన్ చికెన్ రెసిపీ చేశాను, అది చూసారా? అందులో తక్కువ వేసా ఆనియన్స్, మీరు అబ్జర్వ్ చేశారు, ఎందుకంటే అందులో మిర్చి అది ఉంటుంది కాబట్టి గ్రేవీ అందులో తక్కువ పడుతుంది. ఇందులో ఓన్లీ ఆనియన్ తోనే అనమాట మొత్తము అది గ్రేవీ అనేది, అందుకే ఆనియన్ ఎక్కువ వేయాలి. మంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా చికెన్ కూడా వేసేసుకోండి. చికెన్ వేసేసాక మంచిగా కలిపేసి, అది మొత్తం ఆనియన్ పేస్ట్ అదంతా ఉంది కదా, అదంతా చికెన్ కి పట్టేటట్టు కలిపేయండి కింది నుండి కలిపి. సో క్లోజ్ చేసేసి కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టి వదిలేసేయండి, ఎందుకంటే చికెన్ లో చాలా వాటర్ వచ్చేస్తుంది, తెలుసు కదా, ప్రాన్స్ లో చికెన్ లో చాలా వాటర్ వస్తుంది. ఇందులో నేను చికెన్ కర్రీలో నేను సపరేట్ ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయను, అందులో ఉన్న వాటర్ తోనే అయిపోతుంది, ఇంకా సపరేట్ గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ లో పెట్టి వదిలేసేయండి అంటే ఒక 5 మినిట్స్ లో వచ్చి కలుపుకోండి మధ్యలో, లేదంటే కింద అంటుకుంటుంది, ఇది నాన్ స్టిక్ కాదు కదా. సో చూడండి వాటర్ వచ్చేసింది చాలా. సో ముక్క ఉడికిందా లేదా చెక్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు అందులో సాల్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టు వేయండి, నేనేం మ్యారినేట్ చేయలేదు కాబట్టి ఇంకా ఇప్పుడే అన్ని వేసేస్తా. సాల్ట్ అండ్ ధనియాల పొడి, నేను చికెన్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ నేను 3 మసాలాలు అండి, ఏది వాడను.
కారం, ఉప్పు, ధనియాల పొడి అంతే. ఇంకా నేను ఏ చికెన్ మసాలా కానీ ఏమంటారు షెజ్వాన్ మసాలా, చికెన్ కింగ్ మసాలా, వేరే ఏ గరం మసాలా ఏది యూజ్ చేయను, ఈ మూడితోనే చేస్తాను. స్టార్టింగ్ అల్లం పేస్ట్, పసుపు అయితే అది కామన్ ఏ కర్రీలో అయినా. ఇంకా నాన్ వెజ్ లో కొంతమంది ఇన్ని మసాలాలు చేస్తే వేస్తారు, అవసరమే లేదండి. సింపుల్ మసాలాతో ఇలా చేసుకోండి, అసలు చాలా బాగుంటుంది. సో ఇంకా ఇది కర్రీ కాబట్టి ఇంకా టమాటా కూడా వేస్తున్నా. ఫ్రై కర్రీస్ లో టమాటా అంత బాగోదు. సో మిక్సీ చేసి మంచిగా పేస్ట్ చేసి వేయండి. ఇప్పుడు ఎందుకు వేస్తున్నా, స్టార్టింగ్ లో ఎందుకు వేయలేదంటే స్టార్టింగ్ లో వేస్తే మనకి చికెన్ అనేది సరిగ్గా ఉడకదు. సో ఇప్పుడు అందుకే పేస్ట్ లాగా చేసి వేస్తున్నాం కాబట్టి కారం ఇంకా వేయలేదు. ఇప్పుడు కారం వేస్తే కారంతో పాటు టమాటా అనేది కూడా మంచిగా అది ఉడికిపోతుంది, అందులో కలిసిపోతుంది. సో కారం మేము స్పైసీ తింటాం, నాన్ వెజ్ అయితే ఇంకా స్పైసీ కాబట్టి ఇంకొంచెం కారం ఎక్కువే తింటాం మేము. కేజీ చికెన్ అండి ఇది. సో కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఆ టమాటా కారం అనేది ఇంకా సేమ్ టైంలో మగ్గిపోతుంది. ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, టమాటాలోంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక 5 minutes వదిలేసేయండి. 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత మంచిగా ఆయిల్ అనేది పైనకి వచ్చేసిందో. మనకి ఏ కర్రీ ఎక్కినా ఇది ఒక సిగ్నల్ అనమాట. ఆయిల్ పైనకి వచ్చేస్తే ఇంకా అది డన్ అని, ఇంకా అయిపోయింది అని చెప్పేసి కర్రీ. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా. సో ఆయిల్ పైనకి వచ్చేసింది, ఇంకా అయిపోయింది. గ్రేవీ చూడండి ఇప్పుడు ఎంత స్మూత్ గా ఉందో, అసలు ఆనియన్ అనేది తెలియదు మనకి. నేను పేస్ట్ చేసి కూడా వేయలేదు, ఆయన కూడా చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా అయిపోవాలన్నమాట. ఇంకొంచెం ఇంకా మిర్చి వేసేసి పైనుంచి మిర్చి అండ్ కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకోండి, అంతే. ఇది డాబా స్టైల్లో చికెన్ కర్రీ. ఇది చాలా బాగుంటుంది, చపాతి, పూరి, రైస్ లో కూడా చాలా బాగుంటుంది, ఎందులో అయినా కాంబినేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.